ప్రైజ్ ద లార్డ్. యేసునామ స్మరణ అనే ఉదయకాల కార్యక్రమానికి మీ అందరికీ ఆహ్వానం అండి. ఈ ఉదయకాలం ఎలాగున్నారు? ఈరోజు మనందరికీ చక్కటి వాగ్దానం, మనందరికి సుపరిచితమైన వాగ్దానం దేవుడు ఇస్తున్నారు. ఆ వాగ్దానం ఏంటో విందాము. యెషయా గ్రంథము 54:17 వచనము, నీకు విరోధంగా రూపింపబడిన ఏ ఆయుధమును వర్తిల్లదు. ఈరోజు మంచి వాగ్దానం ఇచ్చారండి. మనకి విరోధంగా, మనకి అగెయిన్స్ట్గా రూపించబడిన ఏ ఆయుధం అంటే మాటనే కావచ్చు, లేక ఎటువంటి కీడైనా కావచ్చు, దేవుడు అది రూపింపబడకుండా దేవుడు మనల్ని తప్పిస్తూ ఉంటాడంట. ఒకసారి సాధుర్ సుందర్ సింగ్ అయ్య గారు తన యొక్క మార్గం గుండా వెళ్ళేటప్పుడు, ఆ మార్గము చాలా ఏకాంతమైన మార్గము. ఇక్కడ ఒక బందిపోటు దొంగ ఆయనకు ఎదురుగా నిలబడి పెద్ద కత్తి పట్టుకొని ఆయనను మరి చంపివేయడానికి ఆయన ఎదురు చూస్తూ ఉంటున్నాడు. సాధుర్ సుందర్ సింగ్ గారు మరి ఆయనను చూసిన వెంటనే ఎంతో సౌమ్యంగా, ఎంతో దీనంగా తల దించుకొని, ఇక నువ్వు నన్ను చంపేయొచ్చులే అన్నట్టుగా మరి ఎంతగానో దీనంగా తన శిరస్సును వంచాడంట. ఈ బందిపోటు దొంగ ఇంత పెద్ద కత్తి చూసిన వెంటనే, ఈయన ఇంత నాకంటే పొడుగా ఉన్నాడు, ఈ వ్యక్తి నాకంటే దృఢంగా ఉన్నాడు, నాకంటే బలంగా ఉన్నాడు, హీ క్యాన్ ఫైట్ బ్యాక్, ఆయన ఫైట్ చేయొచ్చు లేక పారిపోవచ్చు, కానీ ఎందుకు ఇంత సౌమ్యంగా దీనంగా తలదించుకున్నాడు, ఎందుకు చనిపోవడానికి కూడా ఆయన సిద్ధంగా ఉన్నాడు అని చెప్పి ఆ యొక్క పెద్ద కత్తిని ఆ బందిపోటు దొంగ దించివేశాడంట. ఈ కత్తి దించివేసిన తర్వాత సాధుర్ సుందర్ సింగ్ గారు ఆయనను చూసి ఎందుకు నన్ను చంపలేదని అడిగినప్పుడు ఆయన చెప్పాడు, ఇంత సౌమ్యంగా, ఇంత దీనంగా నేను ఎవరిని చూడలేదు, నేను చాలా మందిని చంపాను అని చెప్పి గుహలోనికి తీసుకెళ్ళాడు. ఆయన ఆ గుహలోకి తీసుకువెళ్ళిన తర్వాత ఎంతో మంది అస్థి పంజరాలు కనబడుతూ ఉంటున్నాయి. సాధుర్ సుందర్ సింగ్ గారిని చూసి ఎందుకో ఆయనకి చెప్పాలనిపించిందంట, ఇదిగో నేను ఇంతమందిని చంపాను, ఇంతమంది ఒక అస్థి పంజరాలు చూస్తున్నారే, వీరందరినీ నేనే చంపాను, అయితే మీ దేవుడు నన్ను క్షమిస్తాడా? కెన్ గాడ్ ఫర్గివ్ మీ అని అడిగినప్పుడు సాధు సుందర్ సింగ్ గారు చాలా చక్కగా దేవుని గురించి, సిలువ గురించి, క్షమాపణ గురించి బోధించిన తర్వాత ఆ బందిపోటు దొంగ అప్పటికప్పుడు రక్షణ పొందుకున్నాడు. సాధు సుందర్ సింగ్ ఆ కార్యం చేసిన తర్వాత తిరిగి వచ్చేటప్పుడు దేవుని గట్టిగా స్తుతించాడంట, ప్రభా ఈరోజు నేను ఆ కత్తి నా మెడ మీద పడకుండా నువ్వు కాపాడినందుకు నీకు వందనాలు. భయంకరమైన బందిపోటు నన్ను చంపకుండా వదిలేయడం ఏంటి, అది కేవలం నీ యొక్క కృపనే అని దేవుని స్తుతిస్తున్నాను. నిజమే అండి, మన దేవుడు ఆపత్కాలంలో, శ్రమల్లో దేవుడు మనకి తోడుగా ఉంటాడు. 91 కీర్తన 15వ వచనంలో కూడా శ్రమల్లో నేను అతనికి తోడుగా ఉంటాను, అతన్ని విడిపించి అతన్ని గొప్ప చేస్తాను. ఇదే వాగ్దానం సాధుర్ సుందర్ సింగ్ గారి జీవితంలో జరిగింది. శ్రమల్లో మరి ఆయనని దేవుడు విడిపించడం మాత్రమే కాదు, ఆయన దగ్గర బందిపోటు దొంగ, భయంకరుడు, అటువంటి దొంగను మరి ఆయనకు సాష్టాంగం పడి ఆయనకు దండాలు పెట్టేలాగా చేశాడు. నిజమే, నీ జీవితంలో కూడా ఎటువంటి శ్రమలు ఎదుర్కొన్నా కూడా నీవు దేవుని సన్నిధిలో నేనేం భయపడను ప్రభా, నీవు నా కొరకు పోరాడుతున్నావు, నా యొక్క యుద్ధాలు నీ చేతికి అప్పగిస్తున్నాను, ఏదేమైనా నేను శిరస్సు వంచి నీ సన్నిధిలో నేను తల వంచుకుంటాను, నీ చిత్తమే జరిగించు అని ప్రార్థన చేసేవారు దేనికి భయపడరు. అంతేకాదు నీకు విరోధంగా రూపింపబడిన ఏ ఆయుధం కూడా వర్ధిల్లదని ఈరోజు దేవుడు చెప్తా ఉంటున్నాడు. ఎటువంటి కీడు, ఎటువంటి సాతాను బాణాలు కూడా నీ జీవితంలో పని చేయవని దేవుడు ఈరోజు చెప్తున్నాడు. కాబట్టి ధైర్యం వహించండి, ధైర్యంగా దేవుని యొక్క పని చేయండి. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాము. పరిశుద్ధుడ మహోన్నతుడగు తండ్రి, మాతో మాట్లాడు. యు ఆర్ అ ప్రొటెక్టర్ లార్డ్. నీవు మమ్మల్ని ఎంత కాపాడే రక్షకుడుగా, విమోచకుడుగా, సంరక్షకుడుగా ఉన్నావు నాయన ప్రభ. నీవు మాకు తోడుగా ఉంటే, నీ నీడలో మేము ఉన్నట్లయితే ఏ ఆయుధము వర్ధిల్లదని చెప్పి ఉన్నావు నాయన ప్రభ. ఈరోజు ఎవరు దేనికైతే భయపడుతున్నారో అదంతా కూడా భయపడకుండా ఆ యొక్క ఆయుధాలన్నింటినీ కూడా ప్రభ తండ్రి నీవు అంచివేయగల శక్తిమంతుడు నమ్ముచున్నాము. ఈరోజు బహు ధైర్యం పుట్టించే వాగ్దానం ఇచ్చినందుకు నీకు వందనాలు. మేము ఎక్కడికి వెళ్ళినా, ఏమి చేస్తున్నా కూడా అయ్యా మాకు విరోధంగా రూపించబడుతున్న ప్రతి ఆయుధంను కొట్టివేస్తున్నావని, ఏ హాని జరగకుండా కాపాడుతున్నావు నమ్ముచున్నాము నాయన. ఈరోజు ఈ యొక్క వాక్యము వింటూ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డ జీవితంలో ఒక అగ్ని కంచె వేసి నడిపించమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమెన్. సో ప్రైజ్ లార్డ్ అండి.
గాడ్ ఈజ్ అ ప్రొటెక్టర్. ఈరోజు ఏ విషయంలో మీరు భయపడకండి. మీ ఇంట్లో కానీ, ఉద్యోగ స్థలాల్లో కావచ్చు, మీరు ఎక్కడికి వెళ్ళినా కూడా దేవుని సన్నిధి మీకు తోడుగా ఉంటుంది. మీకు విరోధంగా వర్ధిల్లదు ఏ ఆయుధం కూడా. ఈ వాగ్దానం మీతో మాట్లాడితే అనేకులకు షేర్ చేయండి. డోంట్ ఫర్గెట్ టు షేర్ ఇట్ ఆన్ యువర్ స్టేటసెస్ టు సీ యూ అగైన్ at 12 o'clock అండి. ప్రాఫిటికల్ లైవ్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. ప్రైజ్ ది లార్డ్.